ఇదేముంది ఇలా ఏమొచ్చింది ఇలా సాక్షిల జగన్ ఆయనే ముద్రరాజది. ముద్రరాజ పేపర్లో ఏముంది? సైబర్ భద్రతలో సూపర్. తెలంగాణ దేశంలోనే నంబర్ 1గా ఉంది. షీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాల దర్యాప్తులో ఆదర్శంగా ఉన్నాం. ఇదా కథ. రాష్ట్రాలన్నీ కలిసి పనిచేస్తేనే సత్ఫలితాలు. డీప్ ఫేక్ న్యూస్ వ్యాప్తి. సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలను అరికట్టాలన్న ముఖ్యమంత్రి. సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, సైబర్ ఫ్యూజన్ సెంటర్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల ప్రారంభము. త్వరలో కొత్త సెక్యూరిటీ పాలసీ. మంత్రి శ్రీధర్ బాబు. అయితే ఇక ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలయ్యా అంటే సైబర్ డీప్ ఫేక్. ఈ డీప్ ఫేక్ అనేది మోసగాళ్లకు తల్లి లాంటిది. ఎవరైనా సరే సైబర్ గాళ్ళు వస్తారు, దొంగ బద్మాషి గాళ్ళు, కొంతమంది ఈ లంగలు లుచ్చలు ఏం చేస్తారు, మొత్తం ఈ 3 బజార్ల కాడ ఆడ ఈడ ఏం జరుగుతుంది, ఏంది, ఏ ఊళ్ళో ఎట్లా, ఏది ఏ కథ అనేది మొత్తం మోసాలకు దిగబడుతున్నారు. అయితే ఇలా కాకపోతే పెద్ద కొడుకులు డీప్ ఫేక్ పెద్ద కొడుకులు సైబర్ నేరగాళ్ళు. వీళ్ళు చాలా ఎంత అంటే వంగబడితే ఏంటి మాయమైతే అంటారు చూడు, అసోని బాపత్ గాళ్ళు వీళ్ళు సైబర్ నేరగాళ్ళు. అయితే ఇప్పుడు దీనివల్ల ఈ సైబర్ నేరగాళ్ళ వల్ల గత ఏడాది నుంచి 18,812 కోట్లు దిగమింగిర్రాట వీళ్ళు. ఇంకో ఇంత ఆదాయాన్ని వాళ్ళు గుంజుకపోయిర్రాట. ఎవరు? డీప్ ఫేకు పెద్ద కొడుకులు సైబర్ నేరగాళ్ళు. చిన్న కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళ కథ కూడా చెప్తా. అయితే 18,800 కోట్లు వీళ్ళు బుట్టలో చేసుకుర్రు. అంటే ఇక్కడ 18,000 మంది బాధితులు, మళ్ళా 18,000 మంది బాధితులు నిర్ణయాలనే 183 కోట్లు కాజేసిరాట. 18,000 మంది బాధితుల సొమ్ముని 183 కోట్లు, అది 183 కోట్లు మన తెలంగాణ పోలీసులు పట్టుకొచ్చిదట, గుంజుకొచ్చిదట. వీళ్ళ తెలివితోటి ఉంటారుగా సైబర్ క్రైమ్ పోలీసులు ఉంటారు కదా, గాళ్ళు 183 కోట్లు గుంజుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఈ డీప్ ఫేకు పెద్ద కొడుకులు సైబర్ నేరగాళ్ళు మనదేంది, మన బిసాదేంది. అమెరికా అగ్రరాజ్యమైన అమెరికాను ఏలుతున్న ట్రంప్నే ఒకప్పుడు ముప్పతిప్పలు పెట్టిర్రాట. ఆయన ఏదో సరసవాడినట్టు, ఏదో చేసినట్టుగా, ఏదో జిమ్మికి చేసినట్టుగా చేసిర్రాట. ఆయననే ఆగమట్టించిరట. సోషల్ మీడియాలో మొత్తం రచ్చ రంబోలా. అయితే కొని పాడైపోగారా ఏంది ట్రంప్ షిషి అన్నారు. కానీ కొన్నాళ్లకు అది ఫేక్ అని తేలిపోయింది. ఇప్పుడు లక్షల కోట్లు ఉన్న అదాని కూడా ఏందో ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమైంది అసలు అంటే ఈ రకంగా తాగుబోతుగా కూడా మాట్లాడించే ప్రయత్నాలు చేస్తున్నారట ఈ సైబర్ నేరగాళ్ళు. మనకు ముచ్చట ఉండదు, మన కథ ఉండదు, మనకు అంటుండదు, మనకు సొంత ఉండదు. మరి ఈ సైబర్ నేరగాళ్లకు ఈ డీప్ ఫేక్ ఎవరైతే ఉన్నారో ఈ డీప్ ఫేక్ పెద్ద కొడుకులు ఈ సైబర్ నేరగాళ్లకు ఏం చేస్తుర్రు అయ్యా? మరి వీళ్ళకు ఎవరు సాయం చేస్తుర్రు అంటే ఎవరుంటారు? పక్కంగా వాళ్ళే ఎవరెవరు అది కాదు, మనమే సాయం చేస్తున్నాము. ఒరేకో నీ గమ్మతి బాగానే ఉందేమో నరసయ్య తాత, మనమేట సాయం చేస్తాము అంటే మనల్ని మనమే మోసం చేయమని అంటావా? గీడనేముంది అసలైన కిటుకు. ఎట్లా అంటారు? ఫేస్బుక్ ఇదొకటి. ఇక పోతే వాట్సప్, ఇక వాట్సప్
ఇక ఇంకేదో ట్విట్టర్ అని ఎక్స్ అని గిక్స్ అని లోటపీసు మాసిపత్రులు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక మనం ఏం చేస్తాం, సరే ఇప్పుడు ఊర్లో ముచ్చట తీసుకుందాం. ఓ కార్యానికి పోతుంటేనే, ఓ పండుగ పోతుంటేనే, ఓ పెండికి పోతుంటేనే, ఓ పేరంటానికి పోతుంటేనే ఏం చేస్తారు, బుడపోరగాళ్ళని మంచిగా యుక్త వయసు వచ్చిన పిల్లలు, పరుసు పోరగాళ్ళు ఉంటారు కదా ఆడపిల్లలు, సరే మొగోళ్ళైనా ఆడపిల్లలు అయినా, ఇక వీళ్ళు మంచిగా తయారైనాక అమ్మ నేను మంచిగా తయారయ్యా నాకు ఫోటో తీపా అని ఇట్లా 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 ఇగో ఈ రకంగా పెట్టి ఫోటోలు దిగుతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఎమ్మటే ఇగో ఈ ఫేస్బుక్లల్లా, వాట్సాప్లల్లా, స్టేటస్లల్లా, ట్విట్టర్లల్లా, ఎక్స్లల్లా, ఇన్స్టాగ్రాములల్లా అప్లోడ్ చేసుకుంటారు. అయితే ఇక ఇప్పుడు ఏం కథ నడుస్తుందయ్యా అంటే, ఈ సైబర్ నేరగాళ్ళు అంతా ఒప్పలిచ్చి పప్పు కాసుకుంటా చూసుకుంటా, ఆహా ఇది 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 ఓకే, ఆహా ఇదేదో ఉంది, అప్పుడు వాళ్ళకు దొరికిందల్లా బంగారం అన్నట్టుగా ఈ మన ఫోటోలు, మనం ఎవరెవరితో దిగిన ఫోటోలు, మనం ఎవరెవరితో దిగిన కలిసిమెలిసి దిగిన ఫోటోలు, మనం నవ్వుతున్నామా ఏడుస్తున్నామా మంచి మంచి అందమైన ఫోటోలకు వీళ్ళు ఇక వాటిని ఈ అంటించి ఏడ్చినట్టు తూడ్చినట్టు బట్టలు లేకుండా ఎవరెవరితో ఇది చేసినట్టుగా భార్య భర్తలు దిగితే ఈ భార్య పక్కన ఇంకో భర్త ఇంకోని తీసుకొచ్చి పెడతారు. అమ్మ నా భార్య గిట్టనా అని ఈయన కోపము, అమ్మ నా భర్త గట్టనా అని ఆయన కోపము. వీళ్ళని మొత్తం 7 కాడికి ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళను ఆగం పట్టించి ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటా పీడిస్తుర్రు. కాబట్టి రేవంత్ అయ్యా దీనికి అట్ట కాదు, సైబర్ నేరగాళ్ళ కథ ఏందో అంతే చూడాలి, వాళ్ళ భరతం పట్టాలి అని కంకణం కట్టుకొని ఇది యావత్ భారతదేశానికి ఒక ఆదర్శంగా మన తెలంగాణ కావాలి, ఈ సైబర్ నేరగాళ్లను అసలు మొత్తం భూస్థాపితం చెయ్యాలి, సైబర్ నేరగాళ్ళు మన తెలంగాణలో తొంగి చూడకుండా చేయాలి అనేది రేవంత్ అయ్య కంకణం కట్టుకుండాట అనేది. ఇక నిన్న అందుకనే ఆ సదస్సు పోయి కూడా 2 షెడ్డో పడ్డో ముచ్చట్టు మాట్లాడిండట. సోషల్ మీడియాలో మనం పెట్టే పోస్టులకే, మనం పెట్టే ఫోటోలకే వాళ్ళు అది ఇది అంటించి దాని రూపురేఖలు మార్చేసి మొత్తం మనం మాట్లాడినట్టుగానే దాని వాయిస్ను మార్చేసి ఇలా మనల్ని వాళ్ళు ఇలా ఆగం జగన్నాథం పట్టిస్తారు. కాబట్టి జర్ర ఇప్పటికైనా సోచాయించి జర్రంతా ఏ పోస్టు పెడుతున్నాము ఏంది ఏం కథ ఎట్ట సంగతి, లేకపోతే మీకు తెలియకుంటేనే ఇంకేమైనా ఫోటోలు వస్తున్నాయా, మీకు తెలియకుంటేనే మీ వాయిస్ వస్తుందా, మీకు తెలియకుంటేనే ఏమన్నా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుర్రా అనేది మాత్రం జర్ర అంతా అర్థం చేసుకోవాలి. అట్లా ఏమన్నా మీకు ఏమైనా అనుమానం అనిపిస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయిర్రి, న్యాయం పొందుర్రి, నిమ్మలంగా ఉండుర్రి. ఈ డీప్ ఫేక్ ద్వారా ఈ సైబర్ నేరగాళ్లతోటి కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మళ్ళొకసారి మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నది, ఈ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మళ్ళొకసారి మీ నర్సయ్య తాత కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు.